సెమీ అర్బన్, రూరల్ అర్బన్లలో మొత్తం 63 బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు సంబంధించి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా స్థానిక కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి లక్ష్యం 45,69,48,000 రూపాయలు కాగా మూడవ త్రైమాసికానికి 30,40,59,000 రూపాయలతో 66.54% లక్ష్యాలు సాధించారు. ఈ ఏడాది లక్ష్యం 40,45,72,000 రూపాయలకు గాను ఇప్పటి వరకు 23,99,62,000 రూపాయలను ప్రాధాన్యతా రంగాలకు మంజూరు చేశారు. ఇందులో వీధి వ్యాపారులకు ముద్రా రుణాలతో పాటు స్టాండప్ ఇండియా రుణాలివ్వాలని బ్యాంకులను కలెక్టర్ ఆదేశించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. భూభారతి నూతన ROR రికార్డ్ ఆఫ్ రైట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో హక్కుల రికార్డును రూపొందించడం, భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు మార్పులు చేయడం జరుగుతుంది. జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 2 మండలాల చొప్పున ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో జిల్లాలోని 12 మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,61,264 రేషన్ కార్డుదారులకు 335 రేషన్ దుకాణాల ద్వారా 31,51,228 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనధికార లేఅవుట్ ప్లాట్లు, అనధికార లేఅవుట్లను క్రమబద్దీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన LRS దరఖాస్తులను మార్చి 31లోగా క్రమబద్దీకరించి నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీ కల్పించింది. ఈ రాయితీ కోసం జిల్లాలో గడువులోగా మొత్తం 2,415 మంది దరఖాస్తు చేసుకున్నారు. రబీ సీజన్ 2024-25కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు తీసుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు 162 కొనుగోలు కేంద్రాలను IKP, PACS ఆధ్వర్యంలో ప్రారంభించారు. మొత్తం 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి అంచనా వేయగా ఇందులో 2,35,000 పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణ కోసం ఈసారి 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఇందులో సన్నధాన్యం సేకరణకు 119, దొట్టు రకం సేకరణకు 181 కేంద్రాలు అందుబాటులో ఉంచుతారు. వాననీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడం లక్ష్యంగా జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం తాటికొండ గ్రామ పంచాయతీ రైతు వేదికలో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో వాటర్ షెడ్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం అమలులో భాగంగా వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల వారీగా 35 ప్రాజెక్టుల ద్వారా మొత్తం 248 గ్రామాలను ఎంపిక చేయగా ఇందులో తాటికొండ గ్రామం ఒకటిగా ఉంది. మార్చి 24న జరుపుకున్న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ నగర్ నుంచి బస్టాండ్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో పాటు బ్యానర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ వెంకేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ ర్యాలీలో పేర్కొన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో 91% వృద్ధిలో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా 15వ స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు. బాలికలకు ఋతుక్రమ సమస్యలపై అవగాహనతో పాటు వారు వాడిన శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్ల డిస్పోజల్ కోసం మిషన్ శక్తి ప్రాజెక్టులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇన్సినారేటర్ శానిటరీ నాప్కిన్ డిస్పోజల్ యంత్రాన్ని KGBVలకు అందించారు. జిల్లాలోని ఓబుల్ కేశవపూర్ గ్రామంలోని ZPHS పాఠశాలలో మైక్రో గ్రిడ్ సౌర ప్రాజెక్టును యూత్ ఆఫ్ ఇండియా NGO ఆధ్వర్యంలో ప్రారంభించారు. యూత్ ఆఫ్ ఇండియా సహకారంతో సేల్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ చేయూతతో 1,60,00,000 రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో ఉన్న 100 ఇళ్లకు 100 వీధి దీపాలను, పాఠశాలలో 10 సౌర ప్యానెల్స్ అమర్చారు. గత ఏడాది జిల్లాలోని నర్మెట మండలం ఎర్రగొల్ల పహాడ్ గ్రామంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగారి ప్రీతం జిల్లాలోని రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన పాడిగేదెల పథకంలో లబ్ధి పొందిన వారి ఇళ్లను సందర్శించారు.